నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు మన స్టూడియోకి ఒక విశిష్ట అతిథి వచ్చారు విత్ ట్రూప్. ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు రఘు గారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన పాటలే చాలా వరకు ఉపయోగపడ్డాయి అనేది నేనైతే బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అన్న వాయిస్ తోటి, అంటే అన్నలో నాకు ఇప్పుడు ఎవరు కనపడతారంటే ఒక గద్దర్ కనపడతారు, ఒక అందశ్రీ కనపడతారు, అదేవిధంగా ఒక గూడ అంజన కనపడతారు. చాలామంది పోరాట ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళ గాత్రాలన్నీ కూడా అన్నలో కనపడతాయి. సో నిజంగానే ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు, ఏదైతే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారి గెలుపు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి రగన్నతోటి మంచి పాటలు పాడించుకుంటూ, అదేవిధంగా అందశ్రీ గారు మన మధ్య లేరు, ఈ మధ్యనే ఆయన కాలం చేశారు. బట్ భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన సంస్కరణ సభ జరిగింది కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా గద్దర్ గారిని కూడా గుర్తు చేసుకుంటూ అందరినీ ఒకసారి మనం చేసుకుంటూ, ఒకసారి అందరినీ తలుచుకుంటూ ఒక మంచి పాటలు పాడుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారెంటీల ద్వారా ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజాపాలన ద్వారా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అన్నడికి తెలుసుకుందాం. అన్న నమస్తే. రవణ నమస్తే. పాటల శిఖరాలతో నన్ను పోల్చినందుకు నేను అంతటోని కాదు కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళ అడుగు జాడల్లో నడిచే సామాన్య ఒక కళాకారుని అనుకుంటాను. ఓకే, పాటల శిఖరాలు ఒక్కొక్కటిగా నేల కొరుగుతూ ఉన్నాయి, అది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇవాళ ఇందిరాగాంధీ గారి జయంతి. ఇందిరాగాంధీ గారు గుర్తుకొస్తేనే ఒక ఉక్కు మహిళ అంటారు, ఒక భారత రత్నగా వెలుగొందినటువంటి మహనీయురాలు, తొలి మహిళా ప్రధానిగా పనిచేసినటువంటి నాయకురాలు, ఈ దేశం నుంచి దరిద్రాన్ని పారదోలినటువంటి గరీబీ హటావో అన్న నినాదాన్ని చాటి చెప్పి ఈ దేశంలో ఉన్న దరిద్రాన్ని పారదోలినటువంటి మహానాయకురాలు కూడా ఇందిరాగాంధీ. ఆ తల్లిని తలుచుకుంటూ ముందుగా ఇందిరాగాంధీ పాటతో ఈ యోయో టీవీ యాజమాన్యానికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి నన్ను అతిగా ప్రేమించే మా రవణకు, థ్యాంక్ యూ. మరి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి డప్పు నరేష్, తర్వాత మా దిలీపు, ఎప్పుడూ నాకు నీడలా ఉండే మా సయ్యదు, ప్రతి బహిరంగ సభలో నా పక్కనే ఉండే చెల్లి శ్వేత గారు, మీతో పాటు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ కూడా. ఎందుకంటే వారు లేకపోతే నేను లేదు. ముందుగా కదా మీ పాటకు ఒక విలువ. రైట్. భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇంద్రమ్మ, భారత రత్నై వెలిగినావే అమ్మా ఇంద్రమ్మ, భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇంద్రమ్మ, భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ, భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇంద్రమ్మ, భారత రత్నై వెలిగినావే అమ్మా ఇంద్రమ్మ, భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇందిరమ్మ, భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ, హాని ముత్యమై అనురాగాన్నే పంచినావు ఇంద్రమ్మ, హాని ముత్యమై అనురాగాన్ని పంచినావు ఇందిరమ్మ, అహర్నిశలు మా కండగా ఉండి అసువులు వాసిన ఇంద్రమ్మ, నువ్వు కనుమరుగైతివి మాయమ్మ, భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇందిరమ్మ, భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ, పేద ప్రజలకు పెన్నిదివై పేరుగాంచినవు ఇంద్రమ్మ, గరీబీ హటావో అంటూ సాగి పాలన చేస్తివి మాయమ్మ, పాలన చేస్తివి మాయమ్మ, పాలన చేస్తివి మాయమ్మ, మహిళల హక్కుల సాధన కోసం ముందు నడిచినవే ఇంద్రమ్మ, పల్లె నా ప్రగతి కోసమై పాటుబడ్డది నీవమ్మ, పాటుబడ్డది నీవమ్మ, పాటుబడ్డది నీవమ్మ, నిరుపేదలకు నీడవై వెలిగే నిండు జావిలై, నిరుపేదలకు నీడవై వెలిగే నిండు జాబిలై,
అహర్నిశలు మా కండగా ఉండి అసువులు వాసిన ఇంద్రమ్మ నువ్వు కనుమరుగైతివి మాయమ్మ భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇందిరమ్మ భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి కదం దొక్కినవే ఇంద్రమ్మ నెహ్రూ గన్న కలలన్నీ నువ్వు నెరవేర్చినవే మాయమ్మ నెరవేర్చినవే మాయమ్మ నెరవేర్చినవే మాయమ్మ పల్లె ప్రజలే నా కన్న బిడ్డలని పాలన చేస్తీవి ఇంద్రమ్మ ఉపాధి పథకాలెన్నో తెచ్చి ఊపిరయ్యినది నీవమ్మ ఊపిరయ్యినది నీవమ్మ ఊపిరయ్యినది నీవమ్మ విద్యా ఉద్యోగాలిచ్చి ఊరూరును బాగును గూర్చి విద్యా ఉద్యోగాలిచ్చి ఊరూరును బాగును వేసి అహర్నిశలు మా కండగా ఉండి అసుబులు బాసిన ఇంద్రమ్మ నువ్వు కనుమరుగైతివి మాయమ్మ భారత మాతకు ముద్దు బిడ్డవమ్మా ఇందిరమ్మ భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ భారత రత్నై వెలిగినావే అమ్మా ఇందిరమ్మ అట్లా ఈ దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఒక ఉక్కు మహిళగా పేరుగాంచి ఒక భారత రత్నగా వెలుగొంది నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుకొని ప్రజల కోసమే ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. అందులో ఇందిరాగాంధీ గారు మొదటి వరుస ఆవిడ నిజంగా ఎమర్జెన్సీ విషయంలో కావచ్చు, అదేవిధంగా స్కైలా పడ్డప్పుడు కూడా ఆమె పరితనం నిజంగా చాలా గొప్ప మహిళ. నిజంగా ఆవిడ చేసిన సేవలు కూడా దేశానికి చాలా ఎక్కువే. గరీబీ హఠావ్ అనేది కూడా చాలా గొప్ప విషయం. సో ఏదేమైనా కూడా ఆవిడ మన మధ్య లేరు. సో ఆవిడని గుర్తు చేసుకుంటూ ఒక మంచి పాట పాడారు. ముఖ్యంగా మన తెలంగాణ అద్భుత కవులు గాయకులలో మన అందశ్రీ గారు. నిజంగా ఆయన మన మధ్య లేకపోవడం మనకు చాలా తీరని లోటు. ముఖ్యంగా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఒక జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆయన అద్భుతంగా పాడారు, అద్భుతంగా రాశారు, దాన్ని మంచిగా డిజైన్ చేశారు. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్ర గీతాన్ని కొంత డిఫరెంట్గా చేయాలి అన్న ఒక కొత్త ఆలోచనతో ఆయనతో మాట్లాడి అద్భుతంగా చేశారు. పాపం ఆ ఫలాల్ని ఎంజాయ్ చేయడానికి లేకుండా ఆయన ఈ మధ్య కాలంలోనే ఇది అవ్వడం చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు సంస్కరణ సమ్మె కూడా మీరు అటెండ్ అయ్యారు. సో ఎలా ఉండండి, ఏంటంటే ఆయన లేని లేవు ఏ విధంగా చూడొచ్చు? పాటల శిఖరాలు ఒక్కొక్కటిగా నేల కొరుగుతూ ఉంటే నిజంగా మా గుండె తరక్కపోతూ ఉంది. కళాకారుడిగా బాధ. పాటలు అంటే పాటల పెద్దన్న ఒక కన్ను గద్దరన్న, మరొక కన్ను అందశ్రీ గారు. గద్దరన్న మరణాన్ని మరవక ముందుకే మళ్ళీ అందశ్రీ గారు మా మధ్య నుంచి వెళ్ళిపోవడము, అది ఈరోజు 9 కార్యక్రమం సంతాప సభకు అటెండ్ అయ్యి డైరెక్ట్ మీ స్టూడియోకి రావడం జరిగింది. తన మాటలు, తన పాటలు, తన ఒక్కొక్క పాట తెలంగాణలో ఉన్న బతుకు చిత్రాన్ని, ప్రతి పేదవాడు తన బతుకు చిత్రాన్ని కండ్లకు కట్టే విధంగా అనేక పాటలు రాశాడు. అవి అందుకే కవి అనేవాడు ఆజన్మాంతం బతికుంటాడు అనడానికి ఒక గద్దరన్న ఒక ఉదాహరణ అయితే అందశ్రీ గారు రెండవ. ఇవాళ మన మధ్యలో లేకపోయినా ఈ తెలంగాణ ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ తెలంగాణ ప్రజలు ఉన్నంతకాలం వారి పాట ఉంటది, మారు మోగుతూ ఉంటది. అది ఒక్కొక్క పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కానరా కంటికి కనబడడు, యాడమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. తల మీద సుట్టబట్ట అన్న పాట పనిలో అంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిదిరిగింది.
తల మీద సుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట, తల మీద సుట్ట బట్ట ఆ పైన పండ్ల గుట్ట, తల మీద సుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట, తల మీద సుట్ట బట్ట ఆ పైన పండ్ల గుట్ట, పండ్లు పండ్లు అంటూ పల్లెంతా తిరుగుకుంటూ, పండ్లు పండ్లు అంటూ పల్లెంతా తిరుగుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగింది. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనం అంటూ ఉంటే సూరం ఓ తల్లి నీ కనుపున పుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. తన ఒక్కొక్క పాట ఒక్కొక్క తూట అయింది. అద్భుతం. ఒక కవి ఎట్లుండాలే, పాట నమ్మకానికి ఒకడు పెడితే పాట అమ్మకానికి ఒకడు పెట్టిండని ధిక్కార స్వరంతో ఆనాటి పాలకులనే గడగడలాడించినటువంటి గంభీర స్వరం. మీరు ఇలా యూట్యూబ్లలో తీస్తే ఆయన ఇది నేను రాసింది కాదు, ఆయనే ప్రభుత్వాలకు ఎదురు తిరిగి ఎక్కడైనా ప్రజలు పుడతారు, జనం పెరుగుతారు, కానీ భూములు ఎక్కడ పెరగవు, ఆ భూమి నమ్మొద్దు, ఆ భూమి నమ్మితే తల్లి నమ్ముకున్నట్టే అని ఆనాటి పాలకులను ప్రశ్నించినటువంటి గొంతు. ఈ తెలంగాణ తిరగబడ్డప్పుడు నీ అధికారము, నీ అహంభావన, నీ అహంకారము, నీ పదవి, నీ పైసలు, నీ భజన పరులంతా వెళ్ళిపోతూ నువ్వు దిక్కుమాలినోడా, నువ్వు దిక్కుమాలినోడా, నువ్వు దిక్కుమాలినోడా అంటూ నిన్ను వెక్కిరించి వెళ్ళిపోతుంది తెలంగాణ అన్నాడు. ఏ పాటతోనైతే తెలంగాణ వచ్చిందో ఆ పాటను బిచ్చగత్తెను చేస్తే ఒక్కనికి సోయి లేదంటూ కడ వరకు పాట పాడలే. అట్లాంటి గొంతు ఇలా మూగబోయింది. అందుకే అందేశ్రీ గారు గురించి చెప్పాలంటే చూస్తే రామాయణం అంతా రాస్తే, చూస్తే భారతం అంతా రాస్తే రామాయణం అంతా. తన అన్ని పాటలు కలుపుకొని ఈరోజే ఓ 2 పాటలు రాసి ఆ 9 కార్యక్రమంలో పాడి కన్నీటి నివాళులు అర్పించొచ్చాం. సూపర్. యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో, అందేశ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో, యాది యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో, యాది చేసుకుందమో ఎదల తలుసుకుందమో. ప్రజా కవులని ఎవడన్నా జబ్బర్దర్చుకుంటే ఖబర్దార్. ప్రజా కవి అంటే ఎవడు? నిరంతరం ప్రజల పక్షాన ఉన్నదే ప్రజాకవి. దీనికి తార్కాణం అందేశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ అన్న పాట రాష్ట్ర గీతంగా చేసినప్పుడు అందేశ్రీ గారు మురిసిపోయిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పిసిసి ప్రెసిడెంట్గా అందేశ్రీ గారు, మీరు ఏ దొర గడీలను కూల్చాలనుకుంటున్నారో మేము కూడా అదే పని చేస్తూ ఉన్నాం, మీరు మా పార్టీలకు రండి అంటే సున్నితంగా తిరస్కరించి, రేవంత్ అన్న మీ మీద నాకు అపారమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి, మిమ్మల్ని కాదంటున్నందుకు మీరు ఏమీ అనుకోవద్దు, నేను పార్టీలో చేరను, కండువ కప్పుకోనని చివరి వరకు ప్రజల పాటగానిగా ఉంటానని నిరూపించుకున్న మహానుభావులలో ఒక గద్దరన్న అందేశ్రీ గారు, ఓ విమలక్క, వీళ్ళు నాకు కనబడతారు. అందుకే పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ, పాటంటే ప్రజలంటూ ప్రజల కొరకే పాటంటూ, చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందేశ్రీ, చివరి వరకు ప్రజా కవిగా వెలుగొందెను అందేశ్రీ. ప్రజలంటే పాటని
ప్రజల వైపు నిలబెట్టెను యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో అందే శ్రీ గారు నిన్ను ఎట్లా మరిచిపోదుమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ మాయమైపోతున్నాడు మనిషన్న వాడంటూ కొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని ఏలే బొమ్మ చెక్కితే బొమ్మని సినిమా రంగాన్ని నంది అవార్డు పొందిన డాక్టరు మా అందశ్రీ యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో పాలకులు ఎవరైనా ప్రభుత్వముల ఎవరున్నా పాలకులు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరున్నా పాలకులు ఎవరైనా ప్రభుత్వముల ఎవరున్నా పాలకులు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరున్నా భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని కోకాపేట భూములన్నీ అమ్మితే ఆ భూములను అమ్ముతా ఉంటే అమ్మ నమ్మొద్దురా అయ్యా అని పాటలు రాసి ప్రజలకు అర్పించిండు. భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని భూమాతను అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టని 10 ఏళ్ళు ఏలిన పాలకులను పాటతో ప్రశ్నించినాడు. యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో యాది చేసుకుందమో ఎదల దలుసుకుందమో 60 ఏళ్ళ తెలంగాణ తన్లాటలో నీ పాట 60 ఏళ్ళ తెలంగాణ తన్లాటలో నీ పాట తెలంగాణ సాధనకు బాటలేసే నీ నోట తెలంగాణ సాధనకు బాటలేసే నీ మాట తెలంగాణ తలమానికమైనదయ్య నీ పాట తెలంగాణ తలమానికమైనదయ్య నీ పాట జయ జయ హే తెలంగాణ అన్న పాట మారు మోగే జయ జయ హే తెలంగాణ అన్న పాట మారు మోగే. అందేశ్రీని ఒక కవి అన్నాడు, ఏం రాసిండయ్యా ఒక 4 పాటలు తప్ప అని అన్నాడు. కానీ ఆ కవికి మీ ఛానల్ ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా, ఆ 4 పాటల 40 పాటలు అనేది కాదు, ఒక్క జయ జయ తెలంగాణ అన్న పాట ఆ ప్రశ్నించడంతో కూడా పాడిస్తుంది. అంటే 4.5 కోట్ల ప్రజలు ఇవాళ నేను కానీ మా యోయో టీవీ మా రవణ కానీ మా పిల్లలు కానీ అంటే ప్రతి ఒక్కడు ఇవాళ ఏ స్కూలుకు పోయినా ఏ బడికి పోయినా ఏ గుడికి పోయినా ఇవాళ జయ జయ తెలంగాణ అన్న పాట లేని మీటింగులు లేవు. అట్లాంటి జయ జయ తెలంగాణ పాట రాసినటువంటి గొంతుక, అట్లాంటి పాటలు రాసి ప్రజలల్లో చివరి వరకు మిగిలిపోయినటువంటి కవులను అలా హవయేళన చేసినటువంటి కళాకారులకు ఆ ప్రశ్నే ఈ 4.5 కోట్ల ప్రజలు పాట పాడి సమాధానం చెప్పారు. కరెక్ట్ 100%. అందుకే మరో పాట రాశాం. అందేశ్రీ గారు రాసినటువంటి పాటలు, అందేశ్రీ గారు మాట్లాడినటువంటి మాటలు, అందేశ్రీ గారు తన చివరి శ్వాస వరకు ప్రజల పక్షానుంటా, నేను అధికారం పక్షానుండి ఆడంబరాల జీవితాలకు పోను అని పాలకులనే పాటతో గడగడగడగడలాడించినటువంటి పాటల ఊటల సెలిమే ఇవాళ పాటల శిఖరం అందేశ్రీ గారు లేకపోవడం కళాకారులకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, తల్లి, తాత, చెల్లి, అన్న, ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తీరని లోటు. తన ఒక్కొక్క పాటను తలుచుకుంటే, తన ప్రశ్నలను తలుచుకుంటే గుండెలు అవిసిపోతున్నాయి. గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అవిసిపోతున్నాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అవిసిపోతున్నాయో, అయ్యో గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అవిసిపోతున్నాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అవిసిపోతున్నాయో. పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, అందేశ్రీ గారు యాడా కనబడతాడని గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అవిసిపోతున్నాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు గుండెలు అవిసిపోతున్నాయో. నా అదృష్టం ఏంటంటే అందేశ్రీ గారు పుట్టినటువంటి జిల్లాలో పుట్టాను. ఓరుగల్లు చరిత్రను
30 ఏండ్ల కిందనే ఓరుగల్లు చరిత్రను ఒక ఝాన్సీ రుద్రమదేవి, ఒక సమ్మక్క సారలమ్మ, గలగల గజ్జల బండి అని ఓరుగల్లు చరిత్రను దశ దిశలా చాటినటువంటి మహాకవి. గలగల గజ్జల బండి అన్న పాట మారు మోగినాది ఓరుగల్లు చరిత, గలగల గజ్జల బండి అన్న పాట మారు మోగినాది ఓరుగల్లు చరిత, తల మీద సుట్ట బట్ట అన్న పాట పల్లెంత తిరిగొచ్చి పండ్లు పండ్లని అమ్మే పల్లె తల మీద సుట్ట బట్ట అన్న పాట పల్లెంత తిరిగొచ్చే పండ్లు పండ్లు అంటూ పాటంటే అందే శ్రీగా మోగింది, పాటంటే అందే శ్రీ అయి మోగిండు, పాట పాడుకుంటా వెళ్ళిపోయినాడు గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో. పాటల శిఖరం నేల కొరిగిండాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని అందే శ్రీ గారు యాడ కనబడతాడని గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోయినాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోయినాయో. చూడ సక్కని తల్లి అన్నా నీ పాట అన్ని కులాలకు ప్రతీక నీ నోట, అన్ని కులాలకు అండగా నిలిచింది, పల్లె నీకు వందనాలు అన్న పాట పల్లె తల్లిని గుర్తు చేసినాది, పల్లె తల్లిని గుర్తు చేసినాది, పల్లె తల్లిని గుర్తు చేసినాది. తన పాటలో డప్పు చరిత్రను గొప్పతనాన్ని కూడా పాట ద్వారా ప్రజలకు వినిపించిన గొప్ప గాయకుడు. డప్పు లేని పాట ఉప్పు లేని కూర, డప్పు లేని పాట ఉప్పు లేని కూర, డప్పు లేని పాట ఉప్పు లేని కూర, డప్పు లేని పాట ఉప్పు లేని కూర. డప్పు గొప్ప చరత విప్పి చెప్పినావు గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో, గుర్తుకొస్తున్నాయో మా గుండెలు అలసిపోయినాయో. జై బోలో తెలంగాణ అన్నా నీ పాట జనగర్జన చేసే తెలంగాణ ప్రతి ఇంట్లో, జై బోలో అన్నా తెలంగాణ నీ పాట జనగర్జన చేసే తెలంగాణ ప్రతి ఇంట్లో, రారా నా చిన్ని కొడుక అన్న పాట అయ్య కొడుకుల బంధాన్ని కలిపింది, అయ్య కొడుకుల బంధాన్ని కలిపింది, అయ్య కొడుకుల బంధాన్ని కలిపింది. బొమ్మ చెక్కితే బొమ్మ అని కొలిసి మొక్కితే అమ్మను చూపావు, కొలిసి మొక్కితే అమ్మను చూపావు, కొలిసి మొక్కితే అమ్మని చూపావు. మాయమైపోతుండు మనిషి అన్నవాడంటూ మనిషి గట్లా కాదు గిట్లుండమన్నావు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నావు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నావు. మాయమైపోతండు మనిషి అన్నవాడంటూ మనిషి గట్లా కాదు గిట్లుండమన్నావు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నావు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నావు. ఇవాళ యువత పెడదారి దొక్కుతా ఉన్నది. హైదరాబాద్లో మీరే అన్ని ఛానళ్ళలో చూపిస్తా ఉన్నారు, ముఖ్యంగా యోయో ఛానల్లో కూడా. ఇలా డ్రగ్స్ గంజాయికి ఎక్స్ట్రీమ్ మత్తు అలవాట్లకు అలవాటై యువత జీవితం పెడదారి దొక్కి చిత్తైతా ఉన్నది. మనిషి గట్ల కాదరయ్యా, గిట్లుండాలి. మాయమైపోతాండు మనిషి అన్నవాడంటూ మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నాడు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నాడు, మనిషి గట్లా కాదు గిట్లుండాలన్నావు. సినిమా రంగంలోన అడుగు పెట్టంద శ్రీ, సినిమా రంగంలోన అడుగు పెట్టంద శ్రీ, నంది అవార్డు పొందిన డాక్టరు. మా గుండెలు అలసిపోతున్నాయో, యాదికొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో. పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని, పాటల శిఖరం నేల కొరిగిందాని అందే శ్రీ గారు యాడ కనబడతాడని యాదికొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో, యాదికొస్తున్నాయో మా గుండెలు అలసిపోతున్నాయో. తెలంగాణ ఊవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలను వాడుకొని పాటే ఈ తెలంగాణ తేవడానికి ఒక కన్ను అన్నాడు, విద్యార్థులు రెండో కన్ను అన్నాడు. ప్రశ్నించే పాటల వాణ్యుల మీద కేసులు పెట్టిండు, ప్రశ్నించే విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ సాధలో అందే శ్రీని పాట ఆయుధమయ్యింది అండగా నిలిచింది, ఆయుధమయ్యింది అండగా నిలిచింది, ఆయుధమయ్యింది అండగా నిలిచింది.
తెలంగాణ సాధనలు అందే శ్రీ పాట ఆయుధమయ్యింది అండగా నిలిచింది. ఆయుధమయ్యింది అండగా నిలిచింది. ఆయుధమయ్యింది అండగా నిలిచింది. పాటతో తెలంగాణ సాధించుకుంటే పాట వాడిన బందీలు చేసిండ్రు. పాట వాడినే బందీను చేసిండు. పాట వాడితే బందీను చేసిండు. పాటతో తెలంగాణ సాధించుకుంటే పాటను గడిల బందీని చేసిండ్రు. పాటల గడిల బందీని చేసిండు. పాటను గడిల బందీని చేసిండు. ప్రజల కొరకేనా పాటని చెప్పి ప్రభుత్వానికి ఎదురు తిరిగినాడు. ప్రభుత్వానికి ఎదురు తిరిగినాడు. ప్రభుత్వానికి ఎదురు తిరిగినాడు. ఆనాటి పాలకులు పాటపై పగబడితే తూటవై పేలావు కోటనే కూల్చావు. తూటవై పేలావు కోటనే కూల్చావు. తూటవై పేలావు కోటనే కూల్చావు. ఆనాటి పాలకులు పాటపై పగబడితే తూటవై పేలావు కోటనే కూల్చావు. తూటవై పేలావు కోటనే కూల్చావు. తూటవై పేలావు కోటనే కూల్చావు. జయ జయ హే తెలంగాణ నీ పాట. 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 రాష్ట్ర గీతంగా రేవంత్ అన్న చేసే గుర్తుకొస్తున్నాయో మా గుండెలసిపోతున్నాయో. గుర్తుకొస్తున్నాయో మా గుండెలసిపోతున్నాయో. అందుకే అందేశ్రీ గారి గొడవ ఇంత అంత అని చెప్పలేం. కానీ ఇంకా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఇంకో 20 ఏళ్ళు బతికుంటే తన మాట తన గలంతో అవును చైతన్యవంతులయ్యేది. కానీ దురదృష్టం ఆ భగవంతుడు మా మధ్యలోంచి మనందరి మధ్య నుంచి వెళ్ళిపోవడం, మనందరికి దూరం అవ్వడం ఇది తీరని లోటు. నిజంగానే ఆయన లోటు మనం ఎలాగ తీర్చలేం. కాబట్టి ఇప్పుడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటల రూపంలో ఇలాంటి కళాకారులు ఆయన అభిమానించే ఒక అభిమానిగా నేను కూడా, ఎందుకంటే ఆయన రాసిన పాటల్లో జై జై హే తెలంగాణ నాలో కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ వస్తుంటుంది ఇప్పుడు విన్న ఆ పాట. అదేవిధంగా మాయమైపోతున్నాడు, అందులో చాలా మంచి అర్థం ఉంది. నిజంగా మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు, అంటే మానవత్వం లేకుండా పోతున్నాడు. అరే ఇవాళ రేపు తల్లికి తేడా తెలుస్తలేదు, చెల్లికి తేడా తెలుస్తలేదు, మానవ మృగాలై అయిపోతున్నారు. అంటే ఆయన అన్నేళ్ల కింద రాసింది ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. అది ఈ మృగాలు అవును. తల్లిని చెల్లెను తోడబుట్టిన దాన్ని అసలు ఎవరిని వదలట్లేదు. ఇంకోటి ఘోరం ఏంటంటే భార్యలు భర్తలను చంపేస్తారు. ఘోరం ఈ మధ్య మరీ ఎక్కువ చూసాం. డ్రమ్ములలో పెట్టేయడం, కుక్కర్లలో ఉడికించడం, అబ్బో ఘోరమైన ఆయన. అది ఎంత దూరం అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిండు అనేది పురాణాల్లో చూస్తూ ఉన్నాం. కానీ అందేశ్రీ గారు మన కండ్లకు కట్టినట్టు ఆ 20 ఏళ్ళ కిందనే రాసి అంటే విచిత్రాలు జరుగుతాయి అన్నీ కూడా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళ దృష్టిలో పెట్టుకుని. అంటే తెలంగాణ సంప్రదాయంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకునేది. ఇవాళ వాట్సాప్లు, ఫేస్బుక్లనే ప్రేమ పెళ్ళిళ్ళు, ఫేస్బుక్లనే ఆత్మహత్యలు, సెల్ఫీ వీడియోలు. ఏగోనే విషయం తీసుకొని చనిపోతున్నా. నువ్వు చత్తవురా అయ్యా, నిన్ను కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి నేను చదివించి చాలా బాధగా మేము వృద్ధులమైతే మా పిల్లలు మా కండగా ఉంటారని, మాకేదన్నా అయితే మా పాడే మొత్తం అనుకుంటే వీళ్ళ పాడేలు మోసి బతికినంత కాలం దుఃఖాన్ని దిగమించుకోలేక, ఏడవలేక, ప్రజలకు చెప్పుకోలేక మానసికంగా వీళ్ళు చచ్చిపోయి తల్లిదండ్రులను చంపుతూ ఉన్నారు. అట్లా ఒడవని గొడవ అందేశ్రీ గారిది. పాటకు మరో కన్ను గద్దరన్న గారు. ఆయన గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు అవమానం జరిగింది. గత పాలకులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా సెక్రటరియట్ ముందు, మన సీఎం క్యాంపస్ ప్రజాభవన్ ముందు కూర్చోబెట్టడం, చాలా ఆయన ఒక ఆవేదనగా గురయ్యాడు. చాలా బాధపడ్డారు ఆయన పాపం, అంత పెద్ద మహా వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. బట్ ఏదో అన్ఫార్చునేట్లీ జరిగింది అట్లా, చాలా తప్పు అది నిజంగా. అప్పుడు అందుకనే కేసీఆర్ గారి మీద అంత వ్యతిరేకత వచ్చింది నాకు తెలిసి. ఆయుధాలు పట్టుకొని నిన్ను చంపేస్తా అంటే భయపడతారో లేదోరో నాకు తెలియదు. కానీ గద్దరన్న పాటను చూసి గడగడలాడినటువంటి ప్రభుత్వాలను నేను చూసాను. పాటను చూసి తను, ఎందుకంటే ఈ పాట ప్రజలను చైతన్యపరుస్తుంది, ఈ పాట ప్రభుత్వాలను కూలగొడుతుంది, ఈ పాట ప్రభుత్వాన్ని తేగలుగుతుందని గ్రహించి ఆయన పాటకు గడగడలాడినటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన గడి ప్రజాభవన్ ముందు 4 గంటలు ఎర్ర టెండలో నిలుసోబెడితే ఇవాళ ఆయన శాపం తలిగి ఆ ప్రభుత్వం కుప్పగొలింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. గద్దరన్న గురించి చెప్పాలంటే
ఓట్లు గీట్లు జాంతానై తుపాకీ ద్వారా అడవి బాట పట్టి ప్రజలకు న్యాయం చేస్తాని భార్య పిల్లల్ని అందరిని వదిలేసి అడవి బాట పట్టిండు. కానీ ఈ అడవిలో ఉంటే ప్రజలకు న్యాయం చేయలేము. ఓటు ద్వారా ఏ ఓటు అయితే వద్దనుకున్నామో ఆ ఓటు ద్వారానే ప్రజలకు న్యాయం చేయగలుగుతామని లాల్ నీల్ జెండాలు ఒక్కతాటి మీదకి రావాలి. ప్రజల వద్దకు ప్రజాపాలన రావాలి, ప్రజాప్రభుత్వం రావాలని కలలు కన్నాడు. కానీ ఇలా ఈ ప్రజాప్రభుత్వంలో ఆ ప్రభుత్వాన్ని చూడకుండానే కన్ను మూస్తే ఆనాటి ఆ దురహంకారాన్ని చూసినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాటను గుర్తించి గద్దరన్న అంశాలను గుర్తించి గద్దరన్న చరిత్రను చూసి గద్దరన్న లేకపోయినా మన మధ్యలోంచి వెళ్ళిపోతే గద్దరన్న జయంతిని జరిపింది ప్రభుత్వం. గద్దరన్న అవార్డునిచ్చింది ప్రభుత్వం. గద్దరన్న కుటుంబం నుంచి గద్దరన్న అంశంలో ఉన్నటువంటి మా తోబుట్టు లాంటి మా వెన్నెలక్క ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కొద్ది ఓట్లతో ఓడిపోతే సాంస్కృతిక సారథి చైర్మన్ చేసింది. అంటే ఇవన్నీ గద్దరన్నకు ఏమంటారు అవి గద్దరన్న భోగ భాగ్యాల కోసం ఇవ్వలేదు. గద్దరన్న లేకపోయినా గద్దరన్న అంశ ఈ ప్రజల మీద ప్రభుత్వం మీద ఉండాలని ప్రభుత్వం అత్యున్నతంగా గౌరవించింది. అందుకే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. నిన్న 9 రోజుల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు అందేశ్రీ గారి పాడే మోసిండు. అప్పుడు గద్దరన్న పాడే మోసిండు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. మీ గోసి గొంగడేసి ప్రజాపోరు పాటలల్లి ప్రజాపోరు పాటలల్లి ప్రజాపోరు పాటలల్లి నువ్వు విడిచి వెళ్ళిన కాలిగజ్జ సవ్వడులై కాలిగజ్జ సవ్వడులై కాలిగజ్జ సవ్వడులై నీ చేతి కర్రతోనే సాము మేము చేస్తాము, నీ చేతి కర్రతోనే సాము మేము చేస్తాము, నీ చేతి కర్రతోనే సాము మేము చేస్తాము, నీ చేతి కర్రతోనే సాము మేము చేస్తాము. గద్దరన్న ఆశయాల ప్రజాపోరు పాటగా ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు, ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు. ఓటుతోనే ప్రజల బతుకు మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు, ఓటుతోనే ప్రజల బతుకు మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు, మారుతదని చివరి వరకు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు. ఓటుతోనే ప్రజా తెలంగాణ తేవాలన్నాడు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని, గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని,
గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి గుండ్ల వర్షం కురిపించిరి గుండ్ల వర్షం కురిపించిరి వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు 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 పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలింది ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా రవణ ఈ స్టూడియోలో నువ్వు పాట పాడితే పానం పోతుందంటే నిజంగా నాకు ధైర్యం ఉన్నా, నా భార్య పిల్లలకు ధైర్యం ఉన్నా. ఎందుకంటే ఓ అయ్యా నువ్వు కావాలి మాకంటారు. అంటే ఏ గద్దర్ నీ గోసి గొంగడి మూట కట్టుకో పాట బంద్ చెయ్యన్నా జడవలే పాలకులను వణికించింది ఆ పాట. అందుకే పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం జోహార్లర్పిస్తున్నాము జోహార్లర్పిస్తున్నాం పాటల పెద్దన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం జోహార్లర్పిస్తున్నాము మా పాటల పెద్దన్నకు మా గద్దరన్నకు. సూపర్ నిజంగా ఆయన్ని గుర్తు చేస్తూ ఒక అద్భుతమైన పాట పాడినందుకు నీకు ధన్యవాదాలు అన్న. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కానీ కోరుకుంటున్నాను. ప్రజాప్రభుత్వం రావాలని కలలు కన్నాడు. ఆ ప్రజాప్రభుత్వం చూడకుండానే కన్ను మూసిన గద్దరన్న ఆత్మ ఎక్కడున్నా ఈనాటి ప్రజాప్రభుత్వాన్ని ఈనాటి ప్రజాపాలకుడు రేవంత్ అన్నను తను ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు అనడానికి మచ్చు తునకలుగా 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతుండు. ఈ ప్రజాప్రభుత్వం తను చూడకపోయినా పైన నుండి చూస్తున్నాడు అనుకుంటా ఉన్నాను. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన పండగోలే జరగాలే పల్లె పల్లెనా రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెనా 6 గ్యారంటీల అమలు పాలన. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు 18 నెలల కింద ఇదే హైదరాబాద్ నడిబొడ్డు తుక్కుగూడలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడితే 6 గ్యారంటీలను నేను ఇస్తున్నా అని తను మాటిస్తే ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న నాయకత్వంలో 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా పోతా ఉన్నాడు. అందుకే పాడుతూ ఉన్నాం. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన పండగోలే జరగాలే పల్లె పల్లెనా ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన పండగోలే జరగాలే పల్లె పల్లెనా రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెన 6 గ్యారంటీల అమలు పాలన 6 గ్యారంటీల అమలు పాలన 6 గ్యారంటీల అమలు పాలన. గత ప్రభుత్వంలో పింఛను కావాలి, రేషన్ కార్డు కావాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందియాలంటే చెప్పులు కాళ్ళరిగేటట్టు తిరిగిన పనులు కాలే. ఈ ప్రజాప్రభుత్వంలో మీరు ఏమొద్దు, మీరు గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ పంచాయతీ, మీరు మండల కేంద్రంలో ఉంటే
ఎంఆర్ఓ, మున్సిపల్ పరిధిలో ఉంటే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటే కలెక్టర్. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి, ఎందుకందుతాలేవో రాసివ్వాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ప్రజాపాలన మన ముందుకొచ్చెను, ప్రగతిని సాధించగా అడుగులేసెను, ప్రగతిని సాధించగా అడుగులేసెను, ప్రగతిని సాధించగా అడుగులేసెను. వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు, ఆహా వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు. పోతున్నాయి పేదల కడగన్ల బాధలు. ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారంటీల అమలు పాలన. ఈ దేశానికే అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్యల పాలు కావద్దని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతును రాజును చేసిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న. అన్నం పెట్టే అన్నదాత కండగుండెను, ఆ పన్న హస్తమై వెన్ను తట్టెను, ఆ పన్న హస్తమై వెన్ను తట్టెను, ఆ పన్న హస్తమై వెన్ను తట్టెను. అన్నమో రామచంద్ర అన్న రైతులా అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చెను, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చెను, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చెను. 2 లక్షల రుణమాఫీ చేసెను, 2 లక్షల రుణమాఫీ చేసెను, 2 లక్షల రుణమాఫీ చేసెను, 2 లక్షల రుణమాఫీ చేసెను. రైతే రాజన్న మాట నిజం చేసెను. ప్రభుత్వ పాలన ఇది ప్రజల పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. రేవన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారంటీల అమలు పాలన. ఆడతల్లుల కాటీసీ బస్సు ఉచితము, 500కే గ్యాసు సిలిండర్ ఇచ్చే, 500కే గ్యాసు సిలిండర్ ఇచ్చే, 500కే గ్యాసు సిలిండర్ ఇచ్చే. అభయాస్తము మనకు అండలిచెను, పేదొల్ల బతుకుల్లో వెలుగు తెచ్చెను, చలో పేదోళ్ళ బతుకుల్లో వెలుగు తెచ్చెను, పేదోళ్ళ బతుకుల్లో వెలుగు తెచ్చెను. వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు, ఆహా వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు. పోయినాయి పేదల కడగన్ల బాధలు. ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారంటీల అమలు పాలన. పేదోనికి కాని రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్ తెలియదు, యమున్ దగ్గర టికెట్ ఇచ్చి అందరినీ వదిలేసి పైకి పయనమవుతానని చూసి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను పెంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆయుష్ పోస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న. 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకముతో ఆయుష్ను పోసి ప్రాణదానమిచ్చిరి, ఆయుష్ను పోసి ప్రాణదానమిచ్చిరి, ఆయుష్ను పోసి ప్రాణదానమిచ్చిరి. ఖాళీ జాగా ఉంటే ఇల్లు కడతామన్నారు, 5 లక్షల సాయం చేస్తా ఉన్నారు, 5 లక్షల సాయం చేస్తా ఉన్నారు, 5 లక్షల సాయం చేస్తా ఉన్నారు. ప్రతి ఇంటిల వెలుగులు విరజిమ్మాలన్నారు, ప్రతి ఇంటిల వెలుగులు విరజిమ్మాలన్నారు, ఆహా ప్రతి ఇంటిలో వెలుగులు విరజిమ్మాలన్నారు, ప్రతి ఇంటిలో వెలుగులు విరజిమ్మాలన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితమిచ్చిరు. ప్రభుత్వ పాలన ఇది ప్రజా పాలన,
ఆరు గ్యారంటీల అమలు పాలన, ఆరు గ్యారంటీల అమలు పాలన, ఆరు గ్యారెంటీల అమలు పాలన. పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా పువ్వు ఉంటేనే నిద్ర వస్తుంది. కడుపులో పేగోలు మాడతా అంటే నిద్ర రాదు. కానీ పేదోడు కంటి నిండా నిద్రపోవడానికి కారకుడై తాను కడుపు నిండా పువ్వు ఉంటేనే నిద్రపోతాడని గ్రహించి సన్న బియ్యం పథకాన్ని ఇచ్చి ఇలా రేవంత్ అన్న తినే బియ్యం, నేను తినే బియ్యం, మా యోయో ఛానల్ను ఓ వెలుగుని తీస్తున్నట్టు మా రవణ తినే బియ్యం, మా పిల్లలు డప్పు, మా శ్వేత, మా సయ్యదు, మా దిలీపు, ఈ కెమెరామెన్లు అందరం తినే సన్న బియ్యాన్ని ప్రతి పేదవానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని పథకాల మీద పాటలు రాయంటే ఒక్కొక్కటిగా అన్ని రాశాను. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పల్లెల్లో ఉన్న వాళ్ళకు, పట్టణాల్లో ఉన్న వాళ్ళకు, మండలాలలో ఉన్న జిల్లాల కేంద్రాల్లో అర్హులైన ప్రతి పేదవాడికి సన్నబియ్యాన్ని అందిస్తున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. అందుకే పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. సర్కారు సన్నబియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్నబియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా. పేదొల్ల కడుపు నింప కదిలినాదిరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. రేవంత్ అన్న మహేష్ అన్న బట్టన్నరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. రేవంత్ అన్న మహేష్ అన్న బట్టన్నరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాది కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా, కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా. కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా. సన్న బియ్యం బువ్వతోని మన ఆకలి తీర్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పండుగొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పండుగొచ్చెరా. పేదోడి కంచములో ఆకలి మెతుకై ప్రేమ చూపె రేవంత్ అన్న మహేష్ అన్నరా. ప్రేమ చూపే రేవంతన్న మహేష్ అన్నరా, ప్రేమ చూపే రేవంతన్న మహేష్ అన్నరా. పేదోడి కంచములో ఆకలి మెతుకై ప్రేమ చూపె రేవంత్ అన్న మహేష్ అన్నరా. ప్రేమ చూపే రేవంతన్న మహేష్ అన్నరా, ప్రేమ చూపే రేవంతన్న మహేష్ అన్నరా. 6 గ్యారంటీలలో సన్న బియ్యం లేదు. అడగకున్నా మన ఆకలి తీసిండు, ఆకలి తీర్చిండు. అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా. అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా, అరే అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా. అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా. అందుకే మన ప్రభుత్వానికి అండగుండరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా. పేదొల్ల కడుపు నింప కదిలినాదిరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. సన్న బియ్యం పథకాన్ని తెచ్చినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. దొడ్డు బియ్యం బువ్వదినే గడ్డు కాలం పోయర్రా. బియ్యం పువ్వదినే గట్టు కాలం పోయేరా. ఆనాటి ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తే కోళ్ళ పారాలకు, బర్లకు దానా కింద 10 రూపాయల కిలో బియ్యాన్ని అమ్ముకున్నారు. కానీ ప్రజాప్రభుత్వంలో 1వ తారీఖు రాగానే సంచులు పట్టుకొని సన్న బియ్యం కోసం పోటీ పడి తెచ్చుకొని కడుపు నిండా తింటా ఉన్నారు. అందుకే
సన్న బియ్యం పథకాన్ని తెచ్చినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. దొడ్డు బియ్యం బువ్వదినే గడ్డు కాలం పోయర్రా, దొడ్డు బియ్యం బువ్వదినే గడ్డు కాలం పోయరా. సన్న బియ్యం బువ్వతోని మన ఆకలి తీర్చరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. నిరుపేదలు సన్న బియ్యం కొనాలంటేరా, కింటలు ధర 7-8 ఆయరా. కింటలు ధర 7-8 ఆయరా, కింటలు ధర 7-8 ఆయరా. ఒకప్పుడు కింటలు బియ్యం కొందామంటే 6-7-8 ఉండే. పట్నంలో సన్న బియ్యం కొందామంటే స్టీమ్ రైస్ ఉంటాయని ఇప్పటికీ బస్సులల్లో పల్లెల్లో పండించినటువంటి సన్న బియ్యాన్ని తెచ్చుకొని పట్నంలో ఉన్నోళ్ళు కూడా తినేవాళ్ళు. అందుకే నిరుపేదలు సన్న బియ్యం కొనాలంటేరా, కింటలు ధర 7-8 ఆయరా. కింటలు ధర 7-8 ఆయరా, కింటలు ధర 7-8 ఆయరా. యనుముల రేవంతన్న వచ్చినాడురా, యనుముల రేవంతన్న వచ్చినాడు, అరరరే యనుముల రేవంతన్న వచ్చినాడురా. యనుముల రేవంతన్న వచ్చినాడురా. ఏది ఏమైనా మన ఆకలి తీర్చవట్టెరా, పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. తిండి బాగా ఉన్నోడికి అరగపాయరా, తిండి లేక పేదల కడుపెండవట్టెరా. తిండి లేక పేదల కడుపెండబట్టెరా, తిండి లేక పేదల కడుపెండబట్టెరా. 6 గ్యారంటీల హామీలో లేకపోయినా, 6 గ్యారెంటీల హామీలు లేకపోయినా, ఇలా అంటా ఉన్నారు 6 గ్యారంటీ యాడైనా అమలని. అయితాయి కానీ లేని కూడా చేస్తాడు కదా. 6 గ్యారంటీల హామీలో లేకపోయినా, 6 గ్యారెంటీల హామీలు లేకపోయినా, అర్హులైన పేదలకు సన్న బియ్యం ఇస్తున్నారు. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజా పాలన పల్లె పట్టణమొచ్చెరా. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం. కానీ 100 ఏండ్లు దాటినా కులగణన కాలేదని కులగణన చేసింది ప్రభుత్వం. మరి సన్న బియ్యం కావాలంటే ప్రతి మనిషికి ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. ఇవాళ అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి ఈ ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డులను ఇచ్చిన గొప్ప చరిత్ర రేవంత్ అన్న సర్కార్ది. ఇవాళ 10 ఏళ్ళు ఏలిన ప్రభుత్వం ఒక్కరికొక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. మీ యోయో ఛానల్ ద్వారా అది నిరంతర ప్రక్రియ. రానోళ్ళు ఉంటే మీరు ఏ పైరోవులు అక్కర్లేదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి, మీరు అర్హులైతే రాసియండి, మీకు రేషన్ కార్డు వస్తుందని లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ ప్రజలకు అందించారు. అందుకే అనేక పాటలు ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక పాటలు రాసాం. మీకు ఓపుకున్నంతసేపు ఒక్కొక్కటిగా పాడిన పాట పాడకుండా ప్రజాపాలనొచ్చిందమ్మా పల్లె పట్నమంతా మురిసిందమ్మా, ప్రజాపాలనొచ్చిందమ్మా పల్లె పట్నమంతా మురిసిందమ్మా. మన రేవంత్ అన్న వచ్చిండమ్మా కొత్త రేషన్ కార్డులను ఇస్తుండమ్మా. మన రేవంత్ అన్న వచ్చిందమ్మా కొత్త రేషన్ కార్డులను ఇస్తుండమ్మా. ప్రజల కొరకు ప్రజాపాలనొచ్చిందమ్మా, ప్రజల కొరకు ప్రజాపాలనొచ్చిందమ్మా. రేవంత్ అన్న రేషన్ కార్డులను ఇస్తుండమ్మా. ప్రజాపాలనొచ్చిందమ్మా పల్లె పట్నమంతా మురిసిందమ్మా. మన రేవంత్ అన్న వచ్చిందమ్మా కొత్త రేషన్ కార్డులను ఇస్తుండమ్మా. దిక్కులేని నిరుపేదలందరి కోసం రేషన్ కార్డే పెద్ద దిక్కైందని, రేషన్ కార్డే పెద్ద దిక్కైందని, రేషన్ కార్డే పెద్ద దిక్కైందని. ఏ ఆపద వచ్చినా రేషన్ కార్డు అదే కదా మీకు ఆధారం అన్నాడు, అదే కదా మీకు ఆధారం అన్నాడు, అదే కదా మీకు ఆధారం అన్నాడు. అర్హులైన నిరుపేదలెందరూ ఉన్నా, అర్హులైన నిరుపేదలెందరూ ఉన్నా, అందరికీ అందుతాయి రేషన్ కార్డు. ప్రజాపాలన వచ్చిందమ్మా పల్లె పట్నమంతా మురిసిందమ్మా. మన రేవంత్ అన్న వచ్చి
ఇల్లు మీకు రావాలన్నా, ఇంట్లో ఉచిత కరెంటు వెలుగాలన్నా, ఇంట్లో ఉచిత కరెంటు వెలగాలన్నా, ఇంట్లో ఉచిత కరెంటు వెలగాలన్నా, రైతులకు రైతు బంధు రావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా, అందరికి అన్నింటికి ముందుంటది రేషన్ కార్డు, అన్నింటికి ముందుంటది రేషన్ కార్డు, అందుకే మనకిస్తున్నాడు రేవంత్ అన్నా. పాలనొచ్చిందమ్మా, పల్లి పట్నమంతా మురిసిందమ్మా, మన రేవంత్ అన్న వచ్చిందమ్మా, కొత్త రేషన్ కార్డులనిస్తుందమ్మా. కంట్రోల్ షాపు సరుకులు రావాలన్నా, సన్న బియ్యము మనకు అందాలన్నా, సన్న బియ్యము మనకు అందాలన్నా, సన్న బియ్యము మనకు అందాలన్నా, ఆరోగ్యశ్రీ బీమా రావాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా, అన్నింటికి కావాలే రేషన్ కార్డు, అన్నింటికి కావాలే రేషన్ కార్డు, మన అందరికీ ఇస్తున్నాడు రేవంత్ అన్నా. ప్రజాపాలనొచ్చిందమ్మా, పల్లి పట్నమంతా మురిసిందమ్మా, మన రేవంత్ అన్న వచ్చిందమ్మా, కొత్త రేషన్ కార్డులనిస్తుందమ్మా, రేవంత్ అన్న వచ్చిండమ్మా. కొత్త రేషన్ కార్డులనిస్తుందమ్మా, కొత్త రేషన్ కార్డులనిస్తుందమ్మా. చాలా అద్భుతంగా ఉన్నాయన్న నిజంగా పాటలు. అంటే ఒక ప్రభుత్వం కొన్ని పాటల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీలాంటి గాయకులు ఉండాలి. అదేవిధంగా మన ముఖ్య నాయకులందరూ కూడా మనం అంటే మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. నిజంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇందాక మీరు అన్నారు అంటే 6 గ్యారెంటీల మీద ఎన్నో రకాలైనటువంటి విమర్శలు రావచ్చు, ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అది ఫుల్ఫిల్గా అన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రగన్న, మీ టీం తోటి మా స్టూడియోకి వచ్చి మంచి అద్భుతమైనటువంటి పాటలు భద్ర గారి గురించి, ఇంద్రమ్మ గారి గురించి, అదేవిధంగా అందశ్రీ గారి గురించి, మనం ఎంతోమంది ప్రముఖుల కవుల గురించి కూడా మనం తెలుసుకున్నాం, వాళ్ళ గురించి పాడుకున్నాం. అలాగే 6 గ్యారెంటీల గురించి కూడా అద్భుతంగా మీరు పాడారు, ప్రభుత్వ పాలన గురించి కూడా అద్భుతంగా పాడారు. మీరు ఇలాగే కొనసాగాలి, మీ గొంతు చాలామంది ప్రజల్లో ఒక ఉత్తేజం నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ సో మచ్. రవణ మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు పాట పోవడానికి కారకులైనందుకు మీకు కూడా యోయో టీవీ వారికి ప్రత్యేకంగా నన్ను ఎంతగానో అభిమానించే మా రవణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ఇచ్చినయే రాశాను, రాని వస్తాయి తప్పకుండా. 6 గ్యారెంటీలు రేషన్ బియ్యం లేవు. నిజంగా చాలామంది తింటున్నారు, మీరు అన్నట్టుగా పాట పాడారని కాదు కానీ రేషన్ బియ్యం బ్రహ్మాండంగా తింటున్నారు, సన్న బియ్యం వస్తున్నాయి. సరే అప్పుడు కొంచెం నూకలు వచ్చినా కానీ బట్ బాగున్నాయి, బియ్యం బాగున్నాయి, అందరూ తింటున్నారు, హ్యాపీగా కడుపు నిండా తింటున్నారు. ఇదివరకు మీరు అన్నట్టుగా 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముకునేవారు, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా మంచిగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు బియ్యం తింటున్నాడు, చాలా హ్యాపీ అదైతే. అందుకే మీ యోయో టీవీ ద్వారా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. 10 కాలాల పాటు ఉంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే వర్ధిల్లుతుందని, ఈ ప్రజాప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయి, అందని వారికి అందే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ అన్న ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ఆశీర్వదించాలని మీ యోయో టీవీ ద్వారా, మా రవణ ద్వారా, మా కళాకారుల పక్షాన యావత్ తెలంగాణ ప్రజలందరికీ వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి రగన్న గారి యొక్క పాటల ప్రస్థానం. చాలామంది కవులతోటి కానీ గాయకులతో కానీ ఆయనకు అనుబంధం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 6 గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు, ప్రజాపాలన విషయంలో కావచ్చు, తన వంతు బాధ్యతగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా పాటతో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి ప్రజలు నిజంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలు గుర్తిస్తే ఆశీర్వదిస్తారనేది మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. ముఖ్యంగా ఏదైతే కోరస్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లన్నా నరేష్ అన్న డప్పు చాలా అద్భుతంగా కొట్టాడు. దిలీప్ అన్న మంచి వాయిస్ చాలా బాగుంది. సయ్యద్ గారు ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. శ్వేతక్క కూడా చాలా అద్భుతంగా పాడారు. నిజంగా వీళ్ళందరూ కూడా మళ్ళీ మీకు పరిచయం చేసే కార్యక్రమం చెప్పనా.
మొన్ననే వైరల్ అయింది కదా ఏది ఎవరు మన నవీన్ యాదవ్ అన్న శ్రీదేవి చెల్లి. చెల్లె శ్రీదేవి చెల్లి కూడా దాదాపుగా నాతో పాటు ఓ 7-8 ఏళ్ళు ట్రావెల్ చేశారు. పాటల అన్ని సభలలో పాల్గొన్నారు. నా పాటల ఇలా ఒక గ్రామ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయికి నేను ఎదిగినంటే అనేక మంది కృషి ఉన్నది. ఆ పక్కనే వైరల్ అయిన ఏదైతే శ్రీదేవి చెల్లె వీడియో వైరల్ అయిందో ఆ పక్కన కుడి పక్కన శ్వేత, ఎడమ పక్కన ప్రశాంతి, మధ్యలో శ్రీదేవి చెల్లి. కానీ మీ యోయో టీవీ ఛానల్ ద్వారా అవకాశం మనం అనుకున్నప్పుడు రాదు, వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి. దాన్ని ఒడిసి పట్టుకున్నప్పుడు ఎదుగుతారు. డెఫినెట్లీ ఆ శ్రీదేవి చెల్లె ఇంకా ఎదగాలని అదే మనసారా కూడా ఆశీర్వదిస్తూ ఈ చెల్లెళ్ళకు కూడా అట్లాంటి అవకాశాలు రావాలని. ఇప్పుడేం వాళ్ళేం తక్కువ లేదు. ప్రతి సీఎం బహిరంగ సభలో రఘు చక్రాల అని కొడితే అటు సయ్యద్ కానీ శ్వేత కానీ మా డప్పు నరేష్ కానీ మా దిలీప్ కానీ ఇట్లా నేను ఒక జిల్లాకు పోతే 20, 30, 40, 50 మందితో ప్రోగ్రాం చేస్తాను. కానీ ఎవరున్నా రాకపోయినా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు నీడల అంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ లాగా ఉంటారు అన్నమాట. అట్లా నాకు సహకరిస్తున్నటువంటి మా డప్పు నరేష్కు కానీ మా దిలీప్కు మా సయ్యద్కు మా చెల్లి శ్వేతకు మీ ఛానల్ ద్వారా వాళ్ళు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళందరితో కూడా మళ్ళీ ఒక రోజు ఒక మంచి ప్రోగ్రాం చేస్తాను. అది కూడా ఇట్లా స్టూడియోలో కాకుండా ఒక మంచి ఆరు బయట మంచి ఒక పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చేద్దామని నేను ఒక మనసులో ఒక థాట్ వచ్చింది. డెఫినెట్లీ చేస్తాను. వీళ్ళందరితో ఆట పాట అన్నీ కూడా మీకు ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తాను. అంటే దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.